యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఏమిటి అంటే నేచర్ ఇచ్చిన ఆహారాలన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనికొస్తాయి. మరి ఆ పదార్థాల్లో ఏమి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఉపయోగపడతాయి అంటే విటమిన్స్, మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్, ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ని కలిగిస్తుంటాయి. సూక్ష్మ పోషకాలన్నీ మన శరీరంలో ఇన్ఫెక్షన్ కారణమైన క్రిములను చంపటానికి చక్కగా సహాయపడే ఔషధాలన్నింటినీ సూక్ష్మ పోషకాల రూపంలో అందిస్తాయి. అందుకని యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ అని మీరు వాడుతూ ఉంటారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ని మీరు వాడితే మెడిసిన్తో పని లేకుండా న్యాచురల్గా మీ బాడీలో ఏ రకమైన ఇన్ఫ్లమేషన్ ఉన్నా మీ బాడీయే పరిష్కరించుకుంటుంది. మంచి పోషకాల రూపంలో దానికి ఆహారం సప్లై చేస్తే చాలు. అలాంటి మదర్ నేచర్ ఇచ్చిన యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్స్లో వెజిటబుల్ సాలడ్స్, వెజిటబుల్ జ్యూసెస్, ఫ్రూట్ సాలడ్స్, డ్రై ఫ్రూట్స్, నానబెట్టిన డ్రై నట్స్, అట్లాగే స్ప్రౌట్స్, ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న ఆహారాలు. వీటిని మనం వండి తిన్నామనుకోండి, ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అన్నీ నశిస్తుంటాయి, కొన్ని రూపం మారిపోతాయి, బాగా తగ్గిపోతాయి. కాబట్టి ఆ బెనిఫిట్స్ అన్నీ మిస్ అవ్వటానికి ఇలాంటివన్నీ మనం వండి తినటం కారణం. అందుకని ప్రతిరోజు కాస్త యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ లాగా, అసలు మన శరీరానికి జబ్బులు రాకుండా రక్షించుకునే డైట్ లాగా 60%, 70% అన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ని డైలీ తింటే మంచిది. అంటే ఒక 70% ప్రకృతి ఇచ్చిన ఆహారం తిన్నామంటే 70% పోషకాలు పోవు, 70% ఆహారంలో ఉప్పు నూనెలు యాడ్ అవ్వవు. ఎన్ని లాభాలో చూడండి. అంచేత అందరికీ ఆరోగ్యం కావాలని ఉంటుంది. ఆరోగ్యాన్ని ఆహారం ప్రసాదిస్తుందని తెలుసుకుని మంచి ఆహారం తింటే ఆరోగ్యం అడగకుండా వస్తుంది. మంచి ఆహారం, న్యాచురల్ ఆహారమే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారం అని గుర్తుపెట్టుకుని బాగా తిందాం.